పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరించారని మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. దీంతో ఈ ప్రాంత రైతుల నోట్లో కేసీఆర్ మట్టి కొట్టారని అన్నారు. చలో పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ల సందర్భంలో ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, శ్రీహరి, పర్ణికారెడ్డి తదితరులతో కలిసి ఆయన భూత్పూర్ మండలంలోని కర్విన రిజర్వాయర్ ని సందర్శించారు. కేసీఆర్ కు పాలమూరు రాజకీయ భిక్ష పెట్టిందని, ఇక్కడి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని 2 సార్లు అధికారాన్ని అనుభవించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్నానని మనందరికీ ఊటకపు మాటలు చెప్పి ఇవాళ మనం చూస్తున్నాము ఏ విధంగా మేడిగడ్డని బొందబెట్టిండ్రో మనం చూస్తున్నాము. అక్కడ నిధులు మొత్తం పూర్తిగా మన నిధులు, మన పైసలు తెలంగాణ ప్రజల పైన దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల అప్పు భారం మోపి ఆయన చెప్పిండు నేనే ఇంజనీర్ని, నేనే డిజైన్ చేసిన కాళేశ్వరం చెప్పినటువంటి కేసీఆర్ ఇవాళ నువ్వు డిజైన్ చేసి నువ్వు కట్టినటువంటి కాళేశ్వరంలో భాగమైనటువంటి మేడిగడ్డ పిల్లర్లు ఎట్లా కుంగిపోయినవో చూసుకోండి అనే మాట తెలియజేస్తూ దక్షిణ తెలంగాణని నాశనం చేసిండ్రు. ఉత్తర తెలంగాణలో లక్షల కోట్ల అవినీతి చేసి మేడిగడ్డ ఇవాళ బొందల గడ్డ అయ్యేటట్టుగా చేసిండ్రు. మళ్ళా మనల్ని మోసం చేయనీకే మళ్ళా ఇయ్యలేదో చెలో మోడిగడ్డ అని పెట్టుకొని మళ్ళా అబద్ధపు మాటలు, మళ్ళా అవాస్తవాలు అన్ని కూడా ప్రజలకు చెప్పి మళ్ళా ప్రజలని మోసం చేసేటట్టుగా మళ్ళా ప్రయత్నం చేస్తుండ్రు. ఇవాళ నేను ఇక్కడ ఉన్నటువంటి మా సహచర శాసన సభ్యుల సాక్షిగా నేను ఇవాళ కేసీఆర్ కి, వాళ్ళ నాయకులకి, బీఆర్ఎస్ పార్టీకి హెచ్చరిక చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ తరఫున జిఎంఆర్ గారి తరఫున, వీర్లపల్లి శంకర్ గారి తరఫున, వాకేటి శ్రీహరి ముదిరాజు గారి తరఫున, పర్ణికమ్మ తరఫున, అనిరుద్ రెడ్డి గారి తరఫున, మా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి తరఫున మొన్న మీరు ప్రజలని మోసం చేసే ప్రయత్నం చేస్తే ఓటుతో బుద్ధి చెప్పి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.